వాళ్ళు ఎలాగైనా కంపల్సరీగా ఒక మంచి న్యూస్ పట్టాలి. న్యూస్ ఎట్లయినా నాదే. ఆ న్యూస్ నాది. కబుర్ తెస్తి ఛానల్ రిపోర్టర్ నేను మీ రక్షిత. ఇప్పుడే అందిన తాజా వార్త. కన్న కొడుకుని పట్టించుకొని తల్లిదండ్రులు. మా చెప్పాలి పక్కకు జరుగు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కబుర్ తెస్తి ఛానల్ యాంకర్ నవదీప్. నన్ను కాపీ కొట్టిన రక్షిత. నేడే చూడండి నేటి వార్తలు. ఫోన్ మోజులో పడి కన్న కొడుకునే పట్టించుకొని అమ్మా నాన్న. ఈ రోజు హెడ్లైన్స్ ఇవే. లేదు, నెంబర్ 1 రిపోర్టర్ నేనే ఫస్ట్ ఇస్తా. లేదు, నేనే ఇస్తా. నేను చూసా కాబట్టి నేనే చేస్తా. ఫస్ట్ చూసింది నేను. లేదు, చూసింది నువ్వేనా? రిపోర్టర్ నేనే చేస్తా. నెంబర్ 1 నేను, నెంబర్ 2 నువ్వు. కాబట్టి నేను చెప్పి నువ్వు ఫాలో కావాలి అంతే. ఎంత ఫాలో అయినా చూసింది నేను ముందు. లేదు, రిపోర్ట్ కవర్ చేస్తాను. కాదు, నేనే చేస్తా. సరే, ముందైతే రిపోర్ట్ కవర్ చేద్దాంపా. సరే పద. జరుగు. నువ్వు జరుగు. నువ్వే జరుగు. పద, మనం ముందరికి వెళ్తే జరుగు. చాకి తినగా చాకి పట్టు. ఇదేంటి మన బాబేడి టీవీలో కనిపిస్తున్నాడు? బాబేడి నువ్వు చూడలేదా? చూడలేదు బాబేడి. చూడలేదు బాబేడి. బాబేడి ఇక్కడ ఉన్నాడు. అసలు నువ్వు చూడలేదా? నువ్వే కదా బాబుని చూసుకోవాల్సింది. నేను ఫోన్ మాట్లాడుకున్నా, బిజీ అయినా. నువ్వు చూసుకోవద్దా బాబు? లేదు, నువ్వే చూసుకోవాలి. బాబు దొరికింది. ఇప్పుడే అందిన తాజా వార్త. మా కబుర్ తెస్తి ఛానల్లో న్యూస్ చూసి బాబు ఆచూకీ తెలుసుకున్న తల్లిదండ్రులు. మా బాబు నేర్చుకుంటే వచ్చేవాడిని ఆపి మీరు చాక్లెట్ ఇచ్చి ఏదేదో వైరల్ చేస్తారా? వచ్చేవాడికి చాక్లెట్ ఇచ్చి ఇంత న్యూస్ క్రియేట్ చేస్తారా? చెత్త యూజ్ ఛానల్. మీ వ్యూస్లో లైక్ల కోసం మా జీవితంతో ఆడుకుంటారా? చిన్న పిల్లని చేసి చాక్లెట్ ఇచ్చి న్యూస్ క్రియేట్ చేస్తారా? పెద్ద వైరల్ చేస్తారా? ఆగో, వీళ్ళు కబుర్ తీసి ఛానల్ వాళ్ళు ఉన్నట్టుండ్రు. కబుర్ తీసి ఛానల్ ఆగురే, మనకు న్యూస్ ఉంది, రిపోర్ట్ చేస్తారా? మాదొకటి న్యూస్ ఉంది, రిపోర్ట్ చేస్తారా? సార్, మీ ఇలాంటి విషయాలని మేము రిపోర్ట్ చేయదలుచుకోలేదు. కావాలంటే మీ విషయాలని మేము పోలీస్ స్టేషన్కి వచ్చి మాట్లాడగలుగుతాం, కానీ మేము రిపోర్ట్ చేయలేం.
లేదు సార్, పదే పదే మీ విషయాన్ని 10 సార్లు మా ఛానల్లో మేము వేయలేము. ఇంకో విషయం ఏంటంటే ఒక తల్లిదండ్రుల వల్ల మాకు మంచి జ్ఞానోదయం అయింది. మా న్యూస్ ఛానల్ అలాంటి మేము ఎప్పుడూ స్ప్రెడ్ చేయదలుచుకోలేదు. సారీ సార్. మీరు కూడా చెప్పింది కరెక్టే. ఎందుకంటే న్యూస్ ఛానల్ వాళ్ళు తప్పుడు రిపోర్ట్లు ఇచ్చుకుంటా న్యూస్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళకు కూడా న్యూస్ ఇంట్రెస్ట్ కలిగేటట్టు చేసి వట్టిగా పిచ్చోళ్ళని చేస్తారు. మీరు చెప్పింది కూడా కరెక్టేనమ్మా.